హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మహిళలకు ముఖ్యమైన సందేశం, అతి ముఖ్యమైన ఆభరణం, అలంకారం మంగళసూత్రం. ఈ మంగళసూత్రం అనేది మంగళప్రదమైనది అనే మంగళం, శుభం అనే పదంలో నుంచి వచ్చేది మంగళసూత్రం. మరి వివాహ సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టడం జరుగుతుంది. ఈ కట్టేటప్పుడు ఆ యొక్క పురోహితులు, వేద పండితులు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అని మంగళసూత్రం యొక్క మంత్రాన్ని పఠిస్తుంటే వరుడు వధువు మెడలో సూత్రాన్ని బంధింపజేస్తాడు. ఈ యొక్క మాంగళ్యం యొక్క అర్థము, ఓ శుభగే అంటే కంటే బధ్నామి శుభయే, శుభగే ఓ అదృష్టవంతురాలా, ఓ మంగళప్రదమైన దానా, నా జీవితానికి ఆధారమైన నీ జీవన హేతువైన ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో నేను బంధింపజేస్తున్నాను. ఈ బంధం వల్ల కొత్త జీవితానికి నాంది పలుకుతూ, ప్రేమను పంచుతూ ఆనందంగా జీవించాలని సూత్రధారణ జరుగుతుంది. సౌభాగ్యంతో జీవించాలని కూడా. ఈ సౌభాగ్యం అనేది నిండు నూరేళ్ళు ఉండాలని, ఆ మాంగళ్యం ఉన్నప్పుడు భర్త కూడా జీవించుంటాడు కదా, కాబట్టి భర్త కూడా స్వార్థంతో ఆ యొక్క విధానాన్ని, ఆ యొక్క తంతుని జరుపుతారు. ఈ యొక్క మంగళసూత్రం, ఇంత విలువైన మంగళసూత్రాన్ని నేటి రోజుల్లో నైటీల మీద వేసుకోవడం, పైన అందరికీ కనపడేటట్టుగా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఎందుకు అని అంటే, మంగళసూత్రం గోప్యంగా ఉంచుకోవాలి, దాచుకోవాలి, అది ప్రదర్శించకూడదు, ఇతర పురుషుల కంట పడకూడదు. మన ఇంట్లో వాళ్ళే కదా, కాదు, అలా పడకూడదు, ఇతరుల కంట పడకూడదు. దీనికి ఒక పురాణాల్లో ఒక చిన్న స్టోరీ ఉంది. హరిశ్చంద్రుడు, ఆయన భార్య చంద్రమతి, అంటే కొన్ని చోట్ల శైవ అని అంటారు, కొంతమంది తారామతి కూడా అంటారు. అయితే ఆ చంద్రమతి, హరిశ్చంద్రుడు కుమారుడు లోహితాశుడు, వీళ్ళందరూ చక్రవర్తి సామ్రాజ్యంలో ఉంటే ఆ ఋషులు, దేవదేవులు వాళ్ళ యొక్క వివాదంలో ఈ యొక్క హరిశ్చంద్రుడిని పావుగా వాడుకుని హరిశ్చంద్రుడి నోట అబద్ధం పలికించాలని ప్రయత్నాలలో ఆ సామ్రాజ్యాన్ని అంతా పోగొట్టి చేసి చివరకు శ్మశానంలో కాటికాపరిగా ఉండే పరిస్థితికి వస్తుంది. దానికి ముందు హరిశ్చంద్రుడు భార్యాబిడ్డను కూడా అమ్మేస్తాడు. అమ్మకం జరిగిన తర్వాత వాళ్ళు పరాయి ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. అకస్మాత్తుగా లోహితాశుడు, ఆ యొక్క చంద్రమతి హరిశ్చంద్రుడు యొక్క కుమారుడు లోహితాశుడు స్పర్శ కాటుచే మరణించడం జరుగుతుంది. ఆ మరణించే సమయంలో తన దగ్గర డబ్బులు లేకపోతే ఆ యొక్క కాటికాపరిగా ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర ఏం లేదు, నా బిడ్డకి దహన సంస్కారాలు చేయాలి, మీరు ఉచితంగా దహన సంస్కారాలు చేయండి అంటే ఆయన కుదరదు అంటాడు. జాంతానాయ్ అంటాడు, నా దగ్గర ఏం లేదా ఇచ్చుకునేదానికి అని అంటే, అప్పుడు నీ మెడలో మంగళసూత్రం ఉంది కదా, దాన్ని ఇవ్వు, దాన్ని తీసుకొని నేను దహన సంస్కారాలు చేస్తాను అంటాడు. ఆ సూత్రము ఒక్క హరిశ్చంద్రుడికి తప్ప, ఆ చంద్రమతి యొక్క మంగళసూత్రం హరిశ్చంద్రుడికి తప్ప మరి ఎవ్వరికీ కనపడకూడదు అని ఒక వరం పొంది ఉంటుంది ఆ సాధ్వి, ఆ చంద్రమతి. అప్పుడు గ్రహిస్తుంది, అరే నా మంగళసూత్రాలు నా భర్తకి తప్ప ఇంకెవరికి కనపడదు కదా, మరి నా భర్త ఈయనే నా భర్త అని అప్పుడు ఆ విధంగా సూత్రాన్ని అంత గోప్యంగా దాచుకోవాలి అని అర్థాన్ని ఇచ్చేందుకు హరిశ్చంద్రుడు చంద్రమతి యొక్క కథను మనం ముందుంచారు. అటువంటి మంగళప్రదమైనటువంటి ఆ మంగళసూత్రాన్ని నేడు పబ్లిక్గా బయట వేసుకొని తిరగడము, పరపురుషుల కంట పడడము, ఎప్పుడైతే పరపురుషుల కంట మంగళసూత్రాలు కనబడతాయో ఆ యొక్క దాంపత్య జీవనానికి లోటు ఉంటుంది.
కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి, సక్రమమైన దాంపత్యం జరగదు. కాబట్టి దయచేసి మహిళామణులందరూ ఈ విషయాన్ని గ్రహించి సూత్రాలను గోప్యంగా ఉంచడం శుభకరం. అసలు కట్టేటప్పుడే ఆ మంగళసూత్రాలు బంధించేటప్పుడే ఒక పవిత్రమైనటువంటి ఒక అర్థాన్ని మన ముందుంచారు. తర్వాత శాశ్వత బంధం, ప్రేమ, కొత్త జీవితం, ఆనంద హేళీలో ఉండాలని కోరుకుంటూ ఈ సూత్రధారణ జరుగుతుంది. ఈ సూత్రాలు ఎవరికంట కనబడనీయకుండా గోప్యంగా ఉంచుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఇది భర్తకు రక్షణ కాబట్టి, భర్తను రక్షించుకునే యొక్క బంధం కాబట్టి, భర్తచే బంధింపబడినది కాబట్టి. నిద్ర లేవగానే కొంతమంది ఆ మంగళసూత్రాలని కళ్ళకద్దుకొని నా భర్త చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.